హైదరాబాద్లో ఇళ్ల అద్దె మోత మోగుతోంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే 15% వరకు రెంట్స్ పెరగడంతో సామాన్యుల గుండెల్లో దడపుడుతోంది. చాలని జీతాలతో బతుకుతుంటే ఇప్పుడు ఈ ఇళ్ల అద్దె మరింత భారంగా మారుతుందని జనం వాపోతున్నారు. హైదరాబాద్ సిటీ ఆఫ్ డెస్టినేషన్ గా మారుతుంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో పాటు నగర విస్తీర్ణం కూడా రోజుకు పెరుగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఉత్తరాది నుంచి జనం ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. హైదరాబాద్ను కేర్ ఆఫ్ గా మార్చుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో అవకాశాలు ఉండడంతో సిటీకి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఇళ్ల అద్దెలకు రెక్కలొస్తున్నాయి. ఏడాదికేడాది ఇల్లు రెంట్లు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతం మొదలు సిటీ మధ్యలో ఉన్న కాస్ట్లీ ఏరియా వరకు రెంట్స్ భారీగా ఉన్నాయి. ఆఫీస్కు దగ్గరలోనో పిల్లల స్కూలుకు దగ్గరనో ఇల్లు తీసుకోవాలంటే ఓనర్లు చెప్పినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే ఇల్లు దొరికే పరిస్థితి లేదు. చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నా అద్దెలు చూసి సింగిల్ బెడ్రూమ్లోనే అడ్జస్ట్ అవుతున్నారు. సిటీలో డబుల్ బెడ్రూమ్ కావాలంటే తక్కువలో తక్కువ 16,000 పైనే ఉంది. ప్రైమ్ ఏరియాలో అయితే 25,000 చెల్లించుకోవాల్సిందే. ఐటీ జోన్ ఉన్న ప్రాంతంలో ఒక సామాన్య వ్యక్తి అద్దెకు ఉండడానికి గత 10-15 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే ఈ రోజుల్లో ఆ రోజు ఒక 5-6 వేల ఉన్నట్టు రూమ్ కిరాయి రెంట్ అద్దె ఈ రోజు 15,000 నుంచి 20,000 పెరిగిందండి. అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ అట్లా పెరిగి డబుల్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు పెరిగింది. అంటే ఒక మనిషి జీవితం వాడు బతకడానికి నిజంగా ఆయన నెలసరి ఆదాయం వానికి వచ్చే ఆదాయము అంటే దాదాపు 70% అద్దెలకే వాళ్ళు కట్టవలసి వస్తుంది. సామాన్య బతుకు సగటు జీవిత బతకాలంటే చాలా ఇబ్బంది జరుగుతున్నదండి. హైదరాబాద్ లో అద్దెకి దిగాలంటే ముందుగానే 3 నెలలు అడ్వాన్స్ ఓనర్లకు ఇవ్వాల్సిందే. దీనికి తోడు ఏడాదికి 10% అద్దె పెంచేలా ముందే ఓనర్లు అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. దీంతో వచ్చే జీతంలో సగం అద్దెకు చెల్లించాల్సి రావడంతో మిగతా అవసరాలు తీర్చుకోవడం జనానికి కష్టంగా మారుతుంది. ఇప్పటికే స్కూల్ ఫీజులు లక్షల్లో ఉండగా దీనికి తోడు అప్పుడప్పుడు వచ్చే హాస్పిటల్స్ బిల్లులు మరింత భారమవుతున్నాయి. ఏదైతే ఈ రోజు పెరిగిన నిత్యావసరాల ధరతో పాటు అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. స్కూల్ పిల్లల్ని జాయిన్ చేద్దామంటే రెంట్స్ కట్టుకోలేని పరిస్థితి ఈరోజు సిటీలో నెలకొన్నది. ఎక్కడ పోయినా కానీ రెంట్లు అడిగితే 3 నెలల 4 నెలల అడ్వాన్స్ అడుగుతున్నారు. చాలా డిమాండబుల్గా తయారైంది. ఇక్కడ వారికి వచ్చే చాలని జీతాలతోటి ఇక్కడ ఏదైతే సిటీలో బతకడం అంటే చాలా కష్టంగా మారింది. కాబట్టి దీనిపైన ఒకసారి ప్రభుత్వం దృష్టి సారించి సామాన్యులకు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే దాదాపు 15% అద్దె పెరిగింది. కరోనా తర్వాత హైదరాబాద్లో అద్దెలు పెరగడమే గానీ తగ్గింది లేదంటున్నారు పబ్లిక్.